అంటే ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నారు కదండి, ఆవిడని కూడా ఈ ఇష్యూలోకి తీసుకొచ్చున్నారు అండ్ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు, యూనియన్కి కూడా రావట్లేదు చాలా రోజులు. నేను ఆమెకి ఏ రోజు ఫోన్ చేయలేదు, ఆమె నాకు ఏ రోజు ఫోన్ చేయలేదు, నేను ఆమె గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడింది మీరు ఉన్నారు కదా, నేను రాత్రి 11:30 కాల్ చేశాను అని చెప్తుంది. ఎవరికి చేశాను? నేను చేసింది జానీ మాస్టర్కి కదా, ఆయన కదా మాట్లాడాలి. నేను చేసింది 10 గంటల లోపలనే, మా ఇద్దరు సంభాషణ 9 to 10 మధ్యలో ఉంటుంది. 11:30కు మీ అన్నం తింటుంటే ఫోన్ చేసి 11:30కి కూడా అన్నం తింటాడండి. నేనే 10 గంటల 10-10:30 లోపు నేనే పండుకుంటాను. ఇంకొకటి అంటే అబద్ధాలు ఏదో ఒకటి బురద చల్లాలి కదా నోరు ఉందని చెప్పేసి. ఇప్పుడు అలా మిస్సెస్ మాట్లాడినప్పుడు లైక్ ఆయన సపరేట్గా ఆవిడతో బయట తీసుకున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈయన వచ్చున్నారు అండ్ నెక్స్ట్ ఈయన చేసే డెవలప్మెంట్కి మళ్ళీ వచ్చే టర్మ్ కూడా ఆయనే ఉంటారు, మేబీ అది చూసి ఓర్వలేక ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆయనకి అని చెప్పి. అసలు ఏమైనా చేస్తే కదా సార్ నెక్స్ట్ ఉండాలా ఊసిపోవాలని తెలిసేది. నెక్స్ట్ ఉంటాడో ఊసిపోతాడు ఎవరికి తెలుసు, కానీ ఆ తర్వాత అసలు ఇప్పుడే వద్దంటున్నారు అందరు. ఈయన ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 8 నెలలు ఏం డెవలప్ అయింది? అతను ఒకటే ఏం చెప్పాడు, ఎలక్షన్ల ముందు ఈ ఆఫీస్ బేరర్స్కి 12,000 రూపీస్ అనే ఒక సమ్ అమౌంట్ ఉంటుంది మెయింటెనెన్స్ కింద, వాళ్ళిద్దరు తీసుకుంటుండ్రు సెక్రటరీ గారు, ఇతను తీసుకొని అన్నాడు, తీసుకోవట్లేదు, అదొక్కటే అమలు జరుగుతుంది. అయినా 12,000 తోటి యూనియన్కి వచ్చే లాభం కూడా ఏం లేదు. అంటే యూనియన్ గొడ్డుపోయి లేదు, యూనియన్ జీరోలో లేదు, యూనియన్లో లక్షలు ఉంటాయి, ఎప్పుడు వేలు కాదు, ఇప్పుడు లక్షలు ఉన్నాయి యూనియన్లో. ఈయన 12,000 తీసుకున్నంత మాత్రం యూనియన్కి ఏం నష్టం లేదు, తీసుకో పని చేయి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, నేను జీతం తీసుకుంటాను, నేను పని చేస్తాను, నేను జీతం తీసుకొని పని చేయకపోతే చొక్కా పట్టుకొని అడిగే అధికారం మీకున్నదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా. నువ్వు కూడా 12,000 తీసుకో, ఎవడొద్దన్నాడు? నువ్వేదో యూనియన్కి దాన ధర్మాల కింద వదిలేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లు ఇవన్నీ? యూనియన్ డబ్బులు లేవా? నువ్వెందుకు ఇవ్వాలి సాఫ్ట్వేర్కి డబ్బులు? నీ దాన ధర్మం ఎవరికి కావాలి భయ్? యూనియన్ డబ్బులు లేనప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకనే పైసలు ఉన్నాయి, నువ్వు 10,000 ఇచ్చినప్పుడు నాకు ఆనదు కదా. నాకు లేనప్పుడు 10,000 ఇస్తే అబ్బా ఏమో దేవుడు లెక్క వచ్చారా మనోడు ఇచ్చాడా అనుకుంటాం. యూనియన్ డబ్బులు లేకపోతే కదా నువ్వు ఇవన్నీ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎలిగేషన్స్ జానీ మాస్టర్ మీద చేస్తున్నారో అది కానీ ప్రూవ్ అయితే నేను ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఇవన్నీ 8 నెలల నుంచి ఏం పని చేయలేదు కదా, అదే కదా చెప్తున్నా. ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, నా మీద ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నా నా మీద 1% కూడా తప్పు లేదు, నేను చాలా యూనియన్ బైలాస్ అన్నింటికి ఫాలో అయ్యే ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. ఆయన కానీ నిరూపించగలిగితే నేను ఇక్కడ యూనియన్ కాదు ఈ ఎంటైర్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను మాట్లాడు. వెళ్ళిపోతాను, రేపు జనవరి పెడితే అన్ని బయటకు వస్తాయి. నేను 2014 వరకే పోస్టులు ఉన్నాను సార్. ఈ ల్యాండ్ ఇష్యూ అనేది 2018లో స్టార్ట్ అయింది. నేను 30 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నాను. నేను ఎవరిని ఇవ్వడానికి? నేను కంపెనీ మెంబర్ కూడా కాదు, నేను ట్రెజరర్ని అని చెప్తాడు ఒకసారి. ఇంకొక బయట తీసుకున్నప్పుడు ఆయన కంపెనీ మెంబర్ ఉన్నాడు, చూసుకోవాలి కదా, 30 లక్షలు ఎలా ఇస్తాడు చూసుకోకుండా. అప్పుడు నా ఆఫీస్ బేరర్స్ ఇస్తారా, నేను ఇస్తానా? ఈ అవగాహన రాయితీయం కదా, అందుకే నాకు నాలెడ్జ్ లేదని చెప్తున్నా. ఎప్పుడు మాటలు పట్టుకొని ఏదో ఒకటి చెప్పాయంటే చెప్పేశాడు అంతే.